హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ఎంటర్టైనర్. ఫస్ట్ వీడియోలో ఆనాటి మేటి హీరోస్ గురించి తెలుసుకున్నాం కదా. ఇది సెకండ్ పార్ట్ ఫ్రెండ్స్. అయితే పార్ట్ 1 చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో చూడండి. ఇది ఈనాటి తరం హీరో జన్మస్థానాలు. మహేష్ బాబు గారు కృష్ణా ఇందిరాదేవిల కుమారుడు, చెన్నైలో జన్మించారు. 4 ఇయర్స్లోనే దాసరి గారు తీసిన నీడా మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయం అయ్యారు. హీరోగా మాత్రం రాజకుమారుడు తొలి చిత్రం. ప్రభాస్ గారు కృష్ణన్రాజు గారి సోదరుడి కుమారుడు ప్రభాస్ చెన్నైలో జన్మించారు. 2001లో ఈశ్వర్ మూవీతో తెలుగు సినీ రంగ ప్రవేశం స్టార్ట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ గారి మనవడు, ప్రముఖ సినీ రాజకీయ నాయకుడైన హరికృష్ణ కుమారుడిగా హైదరాబాద్లో జన్మించి రామాయణం మూవీతో బాలనటుడిగా రంగప్రవేశం చేశారు. అల్లు అర్జున్ అల్లు అరవింద్ కుమారుడిగా, హాస్య నటులైన పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి మనవడిగా, మెగా మేనల్లుడిగా చెన్నైలో జన్మించారు. బాలనటుడిగా డాడీ మూవీలో కనిపించిన హీరోగా మాత్రం తొలి చిత్రం గంగోత్రి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగాస్టార్ కొడుకుగా చెన్నైలో జన్మించారు. 2007లో పూరి జగన్నాథ్ నిర్మించిన చిరుతా మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమకు అట్టహాసంగా అడుగుపెట్టారు. రాణా దగ్గుపాటి రామానాయుడి మనవడు రాణా కూడా చెన్నై మహానగరంలో జన్మించారు. 2010లో లీడర్తో పరిచయం. నాగచైతన్య అక్కినేని నాగార్జున లక్ష్మీల కుమారుడైన నాగచైతన్య హైదరాబాద్లో జన్మించారు. 2009లో జోష్ మూవీ ద్వారా రంగప్రవేశం చేశారు. కళ్యాణ్ రామ్ నందమూరి హరికృష్ణ కుమారుడైన కళ్యాణ్ కూడా చెన్నైలో పుట్టారు. బాలయ్య నటించిన బాలగోపాలుడు మూవీలో బాలనటుడిగా నటించి హీరోగా మాత్రం తొలిచూపులోనే మూవీతో సినీ రంగానికి పరిచయమయ్యారు. అల్లరి నరేష్ కామెడీ చిత్రాల దర్శకులైన ఈవీవి సత్యనారాయణ గారి కుమారుడైనటువంటి అల్లరి నరేష్ కూడా చెన్నైలో జన్మించారు. అల్లరి మూవీతో హీరోగా పరిచయం అయ్యారు. గోపీచంద్ గారు చలనచిత్ర దర్శకులు టి కృష్ణ కుమారుడు, హైదరాబాద్లో జన్మించారు. తొలి చిత్రం తొలి వలపు సినీ ప్రస్థానం స్టార్ట్ చేశారు. నాని నేచురల్ స్టార్ నాని అసలు పేరు నవీన్ బాబు, హైదరాబాద్లోని చల్లపల్లిలో జన్మించారు. 2008లో అష్టాచెమ్మ మూవీతో తొలి పరిచయం. నితిన్ రెడ్డి సినీ డిస్ట్రిబ్యూటర్ అయిన సుధాకర్ రెడ్డి తనయుడిగా హీరో నితిన్ నిజామాబాద్లో జన్మించారు. జయం మూవీతో తొలి అడుగులు వేశారు. రామ్ పోతినేని హైదరాబాద్లో జన్మించారు. 11 ఇయర్స్ టైంలోనే ఐడి అనే తమిళ్ షార్ట్ ఫిలింలో నటించారు. దేవదాసు సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. 17 సంవత్సరాల వయసులోనే హీరోగా తెరంగేట్రం చేసి తొలి దక్షిణ భారత నటుడిగా రికార్డు సృష్టించిన ఘనత రామ్ పోతినేనిదే. ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ కోసం వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. డోంట్ మిస్ 1-2 పార్ట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.